ఏంటే ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నానే. అవును, నువ్వేం చేస్తున్నావు? నేను ఈ రోజే ఒక ఇంట్లో నర్స్‌గా జాయిన్ అయ్యాను. అవునా, సూపరే. నీకక్కడ అంతా సెట్ అయిందా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళేనా? ఆ! చాలా మంచివాళ్ళు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. వాళ్ళ అబ్బాయిని చూసుకోడానికే నన్ను అపాయింట్ చేశారు. జీతం కూడా 30,000 ఫిక్స్ చేశారు. 30,000? పర్వాలేదే. నాకు కూడా ఇలాగే మంచి జీతం వచ్చేటువంటి జాబ్ ఉంటే చెప్పవే. సరేవే. ఖచ్చితంగా చెప్తాను. చాలా థ్యాంక్సే. సరే ఉంటాను, బాయ్. ఓకే. బాయ్. హ్మ్. సార్ మీరా? హ్మ్. రండి. సార్ మీరు రావడానికి సాయంత్రం అవుతుందన్నారు? త్వరగా వచ్చేశారు. అవునమ్మా, నేను రావడానికి ఆలస్యం అవుతుందనుకున్నాను. కానీ ఈ రోజు మీటింగు పోస్ట్ పోండ్ అయింది. అందుకే ఇక్కడుంటే బావుంటుందని త్వరగా వచ్చేసానమ్మా. అలాగా. సరే సార్. ఇప్పుడే అబ్బాయి గారికి టాబ్లెట్ ఇచ్చాను. అవునా, మంచిది. సర్లే, అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూద్దాం రామ్మా. సరే వెళ్దాం సార్. బాబు, మ్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు నాన్న. జాగ్రత్త. ఆ, జాగ్రత్త. ఆ, వెనక్కి వచ్చి కూర్చో. కొంచెం పైకి లే. ఇప్పుడు ఓకేనా? ఓకే డాడీ. సార్ ఏంటిది? మీరేం బాధపడకండి. అబ్బాయి గారికి త్వరగా నయమైపోతుంది. నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను పడుకుంటాను. హ్మ్, నన్ను కొంచెం పట్టుకుంటారా? హ్మ్. బాబా. సార్ మీరు మీ అబ్బాయి గురించి ఎక్కువగా బాధపడకండి. త్వరగా నయమైపోతారు. సరేనమ్మా, మా అబ్బాయిని మంచిగా చూసుకోవడానికి నువ్వున్నావు కదా. నేను ఆఫీస్కి వెళ్ళినా త్వరగా వచ్చేస్తాను. సరే సార్. మా అబ్బాయికి పెళ్లి ఖాయమైందమ్మా. పెళ్లికి ఒక వారం టైం ఉందనగా ఇలా జరిగిపోయిందమ్మా. దీనికి కారణంగా పెళ్లి కూడా ఆగిపోయింది. అందువల్ల మా అబ్బాయి ఎప్పుడు కోలుకుంటాడా అని ఎదురు చూస్తున్నానమ్మా. మీరేమీ బాధపడకండి సార్. అంతా మంచే జరుగుతుంది. ఆగిన పెళ్ళి మళ్ళీ జరుగుతుంది. లేదమ్మా, మా వాడికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాలు బాగోలేదని వద్దని చెప్పి వెళ్ళిపోయారమ్మా. ఆ అమ్మాయికి కూడా వేరే సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు మా వాడికి కూడా మళ్ళీ వేరే సంబంధాలు చూడాలి. ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు. మీరు బాధపడకండి సార్. అంతా మంచే జరుగుతుంది. లోపలికి రామ్మా. హ్మ్. సార్ హ్మ్? మీ బాబు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాడమ్మా. నువ్వు వచ్చినప్పటి నుంచి మా వాడు కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడమ్మా. సరే సార్. ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదమ్మా, ఈరోజు ఆదివారం కదా.
ఓహో! అవును కదా! మర్చిపోయాను. సరే నేను వెళ్ళి మీ బాబుకి టాబ్లెట్ ఇచ్చి వస్తాను. అలాగేనమ్మా, వెళ్ళు. హ్మ్. హాయ్. హాయ్. టిఫిన్ చేశారా? ఆ, చేశానండి. సరే మరి ఇప్పుడు టాబ్లెట్స్ ఇస్తాను. సరే. లేవండి మెల్లగా. అమ్మా. ఆ, ఆ, ఆ. ఇదిగోండి. హ్మ్. నీళ్లు తాగండి. నా కారణంగా అందరూ బాధపడుతున్నారు. మా నాన్నకి చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటండి మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? బాధపడకండి. మీకేం కాదు. త్వరగా నయమైపోతుంది. యాక్సిడెంట్‌కి ముందు మీరెలా ఉన్నారో ఇంకా కొన్ని రోజులు అలాగే ఉంటారు. సరేనా? దృఢంగా ఉండండి. నమ్మకం లేకపోతే అసలు ముందు వెళ్ళలేము. అలాగేనండి. సరే మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. పడుకుంటారా? వద్దు, నేను కూర్చునే ఉంటాను. సరే నేను హాల్లో కూర్చునుంటాను. మీకేదైనా కావాలంటే నన్ను పిలవండి. ఆ, అలాగేనండి. సార్ రామా, కూర్చో. ఈరోజు ఆదివారం, నీకు సెలవు కూడా లేదు కదమ్మా. లేదు సార్. నేను ఈ జాబ్‌కి వచ్చే ముందే చాలా కష్టపడి పని చేయాలని నిర్ణయించుకుని వచ్చాను. అందుకే సెలవు తీసుకోకుండా పని చేస్తున్నాను. పర్లేదమ్మా, మంచిగా పని చేసుకుంటున్నావు. నువ్విక్కడికి వచ్చినప్పటి నుంచి నీకు నచ్చిన భోజనం ఇస్తున్నామో లేదో తెలియడం లేదు. ఈ రోజు నేను ఇక్కడే ఉన్నాను గనక నీకు మంచి భోజనం చేసి పెడతానమ్మా. అలాగా? మీరు వంట కూడా చేస్తారా సార్? అవునమ్మా, నాకు వంట చేయడం బాగా వచ్చు. నేను నీకు వంట చేసి పెడతాను, సరేనా? అలాగా? పర్లేదు సార్. నేనే వంట చేస్తాను. లేదమ్మా, చాలా రోజులుగా నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్నావు. నేను ఈ రోజు నీకు మంచిగా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ భోజనం నీకు ప్రతిరోజు బయట నుంచే వస్తుంది కదా. మ్, ఈ రోజు నేను చేసిన బిర్యానీ రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి. సర్లే సార్. అలాగే చేయండి. సరేనమ్మా, నేను మటన్ ఆర్డర్ చేస్తాను. సరే సార్. సరేనమ్మా, నేను కిచెన్లో పని చేసుకుంటాను. సరే సార్.